హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ వీళ్ళకి క్లాస్ వర్క్ అనేది ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఐసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఛానల్లో వెంటనే అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఏపీ ఐసెట్ 2024 రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో అందరూ ఇంకా చెక్ చేసుకోకపోతే తొందరగా అయితే వెబ్సైట్లో చెక్ చేసేసుకోండి. అయితే మనకి ఏపీ ఐసెట్ 2023 అండ్ 2024 రిజల్ట్ అనాలిసిస్లో మనం గమనించినట్టయితే మనకి 2023లో 49,162 మంది అప్లై చేస్తే మనకి ఎగ్జామ్ అటెండ్ అయింది 44,342. అండ్ మనకి ఏపీ ఐసెట్ 2024లో మీరు గమనించవచ్చు ఎంతమంది అప్లై చేశారంటే 48,828 మంది అప్లై చేయడం అయితే జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంట ఇయర్ సంఖ్య అనేది కొంచెం అయితే మనకి డిక్రీజ్ అయితే అయింది. అండ్ ఎగ్జామ్ అటెండ్ అయింది 44,447 మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ కూడా ఎక్కువ మంది అయితే అటెండ్ అయ్యారు. అండ్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే మనకి 37,326 మంది క్వాలిఫై అయితే అయ్యారు. అండ్ ఏపీ ఐసెట్ 2024లో చూసుకోవచ్చు 42,982 మంది క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అయితే డీటెయిల్గా ఎంతమంది ఏపీ ఐసెట్ 2023లో క్వాలిఫై అవ్వలేదంటే 7,016 మంది క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఏపీ ఐసెట్ 2024లో గమనించవచ్చు కేవలం 1,458 మంది క్వాలిఫై అయితే అవ్వలేదు. అంటే లాస్ట్ ఇయర్తో గమనించుకుంటే ఇయర్ బెటర్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. అయితే మనకి కంప్లీట్గా కౌన్సిలింగ్కి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఏపీ ఐసెట్ 2024 మనకి హేమచంద్ర రెడ్డి గారు అయితే కౌన్సిలింగ్కి సంబంధించి డేట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డిగ్రీ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి డిక్లేర్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ లోపే రిజల్ట్స్ డిక్లేర్ చేయించి అండ్ జూలై 22వ తారీఖు నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అనేది ఆగస్టు 12వ తారీఖు లోపు కౌన్సిలింగ్ అనేది కూడా కంప్లీట్ చేస్తామనేది కూడా వాళ్ళైతే చెప్పేశారు. అండ్ మనకి ఈ యొక్క ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ క్లాస్ వర్క్ అనేది కూడా ఆగస్టు 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. మనకి ఇందులో కూడా మనకి లేటెస్ట్ ఆర్టికల్ ఇవాళ వచ్చిన న్యూస్ అప్డేట్లో చూసుకోవచ్చు. జూలై 22వ తారీఖు నుంచి మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. ఓకేనా. అండ్ ఏపీ ఐసెట్ 2024లో చూసుకోవచ్చు 96.70% అయితే సో విత్తిన్ అంటే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఐసెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.